హాయ్ నమస్తే. వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. నిన్న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 50కి పైగా నియోజకవర్గాల్లో జరిగిన ఈ లోకల్ బాడీ ఉప ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం చూసినాం కదా! ఎందుకంటే ఈవీఎంల ప్రమేయం లేకుండా బ్యాలెట్ పద్ధతిలో, కోఆప్షన్ పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల్లో వైసీపీ ఇంచుమించు 50కి పైగా స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో 39 సీట్లను సాధించింది. అందులో అంటే జెడ్పీటీసీ చైర్మన్ పదవితో సహా ఎంపీపీ, జెడ్పీటీసీ ఇట్లా చాలా పదవులను కైవసం చేసుకుంది. ఇక వీళ్ళు పదే పదే ట్రోల్ చేసినట్టు ఎవరు మన కూటమి నేతలు పవన్ కళ్యాణ్ గారు, ఇతర నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినాయి ప్రతిపక్ష నేత హోదా ఎట్లిస్తారు అని చెప్పి పదే పదే ట్రోల్ చేసిరు కదా! ఆ 11 సీట్లే టీడీపీకి వచ్చినాయి. ఇక ఎమ్మెల్యేకి ఎక్కువ, కార్పొరేటర్కి తక్కువ అని చెప్పి వైఎస్ జగన్ ట్రోల్ చేసినట్టు ఆ పార్టీకి, జనసేన పార్టీకి ఒక్కటే స్థానం వచ్చిందనమాట. ఈ నేపథ్యంలో ఈ వీడియో నిన్న పెద్ద ఎత్తున వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే కదా! ఆమె మాలపాటి సృజన అని ఎంపీటీసీ అనమాట. ఎర్రగొండపాలెంలో ఒక మండలానికి ఎంపీటీసీ. ఆమె పాపం హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ అంటే వైసీపీ ఓడిపోయిన తర్వాత ఇక ఉపాధినెత్తుకుంటూ హైదరాబాద్ వచ్చి తన పనేదో తాను చేసుకుంటున్న తరుణంలో టీడీపీ నేతలంతా ప్రలోభాలకు గురి చేసి ఒకాయన రెడ్డి ఆమెను తీసుకొచ్చి 3 రోజుల పాటు ఇంట్లో గృహ నిర్బంధం చేసి టీడీపీకి ఓటేయాలని చెప్పి అల్టిమేటం జారీ చేస్తే తీరా అక్కడికెళ్ళిన తర్వాత ఆమె వైసీపీ అంటే ఆత్మ ప్రబోధానుసారం అంటారు కదా! మనసొప్పక టీడీపీకి ఓటేయడానికి మనసొప్పక వైసీపీకి ఏసిందనమాట. దాంతో ఎంపీపీ స్థానం, మండల ప్రజా పరిషత్ చైర్మన్ స్థానం వైసీపీకి దక్కిందనమాట. సో, ఈ ఒక్క ఇన్సిడెంటు వైసీపీ క్యాడర్‌కు ఒక్కసారిగా గూస్ బంప్స్ తెప్పించిందనమాట. అంటే ఒక ఆడ మనిషికున్న తెగువ, ధైర్యం, వైసీపీ జెండాకున్న తలపొగురును చూపించిందనమాట. వాస్తవానికి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూన్ 4న 11 స్థానాలకు పరిమితం కావడం, 40% ఇంచుమించు ఓటు శాతం వచ్చినా కూడా దాన్ని కన్సిడర్ చేయకపోగా, ప్రతిపక్ష నేత స్థానం కూడా ఇవ్వకపోగా ఎంత నీచంగా, ఎంత హీనంగా ట్రోల్ చేసిరో చూసినాం కదా! దానికి తోడు ఓడిపోయిన మనిషిని కూడా చూడకుండా, ఓడిపోయిన పార్టీని కూడా చూడకుండా ప్రతినిత్యం పొద్దున్న లేస్తే నీకు 11 వచ్చినాయి, నీకు 11 వచ్చినాయి అని చెప్పి ట్రోల్ చేస్తూ ఎంతలా వ్యక్తిత్వ హననానికి దిగజారిందో కూటమి సర్కారు చూసినాం కదా! ఓ తిరుపతి లడ్డు వ్యవహారం కావచ్చు, ఇక అదానీ స్కామ్ కావచ్చు, కరెంటు కొనుగోలు కావచ్చు, ఇటు చెప్పుకుంటూ పోతే ఇంక ప్రతిరోజు ఏదో ఒక కొత్త థియరీని, కొత్త నెరేటివ్‌ను తీసుకొచ్చి జనం నెత్తిన